రెండవ అధ్యాయము 2వ వచనములో వృద్ధులు మితానుభవము గలవారుగా ఉండాలి. వృద్ధులు ఎవరు అని గవర్నమెంట్ వారు మాకు రిటైర్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్ 60 years కుదరదు, నువ్వు బతకడానికి లేదు మా డిపార్ట్మెంట్లో, బయట ఉంటే ఉండు అని. అంటే ఏంటి? నువ్వు బయట పని చేసుకో, కానీ మా డిపార్ట్మెంట్లో చేయడానికి నీకు హక్కు లేదు, నీకు శక్తి లేదు, నీ జ్ఞానం సరిపోదు అన్నట్టుగా వారు ఏం చేస్తారు? గవర్నమెంట్ వారు మమ్మల్ని పక్కకి పెడతారు, అంటే వేరే వారికి అవకాశం ఇస్తారు. కాబట్టి వృద్ధులు మిగతా అనుభవము గలవారుగా ఉండాలి. అంటే ఏంటి? ఇంకా డిపార్ట్మెంటల్ గొడవలు అవన్నీ ఆపేసి మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనం కుదించుకొని మన సరౌండింగ్ ఏ పని అయితే మనం చేయగలమో అంతవరకే లిమిట్ చేసుకొని మనము మాన్యులుగా ఉండాలి అంటున్నాడు. మాన్యత అంటే నాణ్యత, మాన్యమైనది అంటే చాలా విశిష్టమైన గుణ లక్షణాలు కలిగి ఉన్నది అని అర్థం. అంటే మనము మాన్యశ్రీ అనే ఒక మంత్రిని పిలుస్తారు, మాన్యశ్రీ ఒక రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని పిలుస్తారు. అంటే ఎంతో విలువైన గౌరవాన్ని ఆపాదిస్తున్నట్టు. వృద్ధులైన మేము మరి మాన్యులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మిగతా అనుభవము, తర్వాత మాన్యత. చాలా కష్టమైన మరి ఎక్సర్సైజ్ ఇది. ఎందుకు అంటే ఎక్కడలేని గొణుగుడు సనుగుడు అంతా కూడా ఎక్కువైపోయే దినాలు ఈ వృద్ధాప్యంలో. కాబట్టి ఈ దుష్టత్వమును విడిచిపెట్టుకో అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ వారు మనల్ని విడిచిపెట్టేశారు 60 ఏళ్ళకి, అంటే పక్కకు పెట్టారు, మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా అని. మనము కూడా ఇహలోక సంబంధమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలి అని అర్థం. స్వస్థ బుద్ధి కలవారు అంటే ఏంటి? మనకు బుద్ధిలో ఏమి లేదట, స్వస్థత లేదు, ఆరోగ్యము లేదు, రోగం ఉంది. ఆ రోగంలో ఎంత దీర్ఘకాల రోగాలు ఉంటాయి, అప్పటికప్పుడే వచ్చి కోవిడ్లాగా వెళ్ళిపోయే కూడా ఉంటాయి. దీర్ఘకాల రోగాలు కొన్ని చెప్తే మనము క్షయ, ఇంకేంటి, లెప్రసీ,